ఏపీఎస్ఆర్టీసీ అనేటటువంటిది ఇప్పుడు వాళ్ళకి ప్రైవేటీకరణ కాని ప్రైవేటీకరణ. ఉన్నవాళ్ళు ఉద్యోగాల్లో ఉంటారు, కొత్త వాళ్ళని తీసుకోరు. కొత్తగా బస్సులు వస్తాయి, కానీ ఆ బస్సులు ఆర్టీసీ తరపున కాదు, కేంద్రం సబ్సిడీ ఇస్తుంది, ఆ డబ్బులు ప్రైవేట్ వాడికి వెళ్తాయి. ఆ ప్రైవేట్ వాడు ఆర్టీసీకి అదే బస్సును తీసుకొచ్చి పెడతాడు, ఆర్టీసీ డబ్బులు ప్రైవేట్ వాడికి వెళ్తాయి. కానీ మనం ఏమనకూడదు, ఆర్టీసీ బాగానే ఉంది, బాగా చూసుకుంటున్నారనే చెప్పాలి. పాపం అమ్ముడు పోయారు నాయకులు కొంతమంది అందామా, లేకపోతే సంపాదించుకోవడానికి తమ సంస్థని తాకట్టు పెడుతున్న నాయకులు అందామా, నోరు మెదపడం మానేసి అప్పుడప్పుడు నిరసన కార్యక్రమాలు చేసే వర్గం ఒకవైపు. ఈ మధ్యలో ఆర్టీసీకి సంబంధించి దీని మీద మాత్రం తీవ్ర ప్రతిఘటన వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో, ఆర్టీసీ లాభాలు సంపాదించే దశలో చెడగొట్టేటటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో, ఉద్యోగాలు భవిష్యత్తులో శూన్యం అయ్యే నేపథ్యంలో యాజిటేషన్ చేయాలన్న ఒత్తిడితో జేఏసీ పిలుపిచ్చింది యాజిటేషన్. అయితే నరేంద్ర మోడీ ప్రోగ్రాం ఉన్న కారణంగా వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. ఇది తాజా పరిణామం.